తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ పత్రికా మిత్రులకు, ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకునిగా, ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా, ఏటునారం మాజీ మండల పరిషత్ ప్రజాప్రతినిధిగా ఒకటే విషయం తెలియపరుస్తున్నాం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ రైతు రుణమాఫీ చేసినాం, ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ₹1,00,000 రుణమాఫీ చేసినాం, 2 లక్షలు ఇస్తామని చెప్పినా అనే మాట చెప్పుకుంటూ పాలాభిషేకాలు చేసుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు ఇచ్చిన మాట అనే దానికి నైతిక విలువ లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నది తెలంగాణ రైతులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుముల రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, అలా రాహుల్ గాంధీ కావచ్చు, జాతీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్క మాట మాట్లాడిందల్లా తప్పుడు వాగ్దానాలు, తప్పుడు విధానాలతో చేయడం తప్ప వాళ్ళు నిజమైన వాగ్దానం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు ఒకసారి ఆలోచించండి. రైతులకు అధికారం రాగానే డిసెంబర్ 9వ తారీఖు రోజు రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, లేకపోతే ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు చెప్పారు? ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఆ వాగ్దానం నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి, అనేక విధాలుగా ప్రభుత్వాన్ని మెడలు వంచి సత్యాగ్రహ దీక్షలు చేసి ఈరోజు రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసేంతవరకు తీసుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా ఇచ్చిన మాట మేము కట్టుబడి ఉన్నాము అన్నప్పుడు, ఏ ప్రతిపక్ష పార్టీ ఏ ఉద్యమము చేయనప్పుడు, ప్రజల సమస్యలు మీ దగ్గర తీసుకురానప్పుడు, మీరు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చినప్పుడు మాత్రమే ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నట్టు అన్నది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పాలాభిషేకాలు చేసుకుంటా ఉన్నారు. సంబరాలు చేసుకోవాల్సింది ఎవరు? రైతులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని మెడలు వంచి అమలు చేయించిన చరిత్ర భారతీయ జనతా పార్టీది, ప్రతిపక్ష పార్టీలది. కాబట్టి సంబరాలు చేసుకోవాల్సింది రైతులు, ప్రతిపక్ష పార్టీలు అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాన్ని మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకు? ఏమి చేశారని సంబరాలు చేసుకుంటున్నారు? రైతులకు రుణమాఫీ మీరు చేశారా? ప్రతిపక్ష పార్టీలుగా ఉండి మేము పోరాటం చేస్తే తలొక్కి రుణమాఫీ చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. ఈరోజు అలా మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్క రైతుకు మేము భరోసా ఇస్తాము అని, న్యాయం చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటున్నారు. ఏమిటి మీరు న్యాయం చేసేది? ప్రతిపక్షాలు పోరాటం చేసిన తర్వాత ప్రజల పక్షాన మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేస్తే మీరు
₹1,00,000 రుణమాఫీ చేశారు. ఇంకా ₹1,00,000 ఎన్నిసార్లు ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేయాలనో రాస్తారోకోలు చేయాలనో అప్పుడు ఎప్పుడు మీరు ఆ ₹1,00,000 కూడా రుణమాఫీ చేస్తారో తెలియదు, కానీ మీరు సంబరాలు చేసుకోవడం మాత్రం సిగ్గుచేటు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇచ్చిన హామీలు, విద్యార్థులకు మేము ఇచ్చిన హామీలు నిలబడి ఉన్నాము, 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన ఉద్యోగం ఇప్పుడు కాదు ఎప్పుడు ఒకటి లేదు. గత ప్రభుత్వము ఏఎన్ఎంలు జిఎన్ఎంల కోసం పరీక్షలు నిర్వహించితే మీరు ప్రభుత్వంలో వచ్చారు కాబట్టి ఉద్యోగ నియామకాలకు వాళ్ళకు పత్రాలు అందజేశారు తప్ప మీరు చేసే చరిత్ర ఏమీ లేదు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఎప్పుడు కూడా నైతిక విలువలు అనే దానికి అర్థం లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని రైతులు కానీ ఎవరు కానీ సంబరాలు చేసుకోవడము భ్రమ మాత్రమే తప్ప ఏదీ లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ పార్టీ కట్టుబడి లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మొన్నటి 10వ తారీఖు రోజు రైతు సత్యాగ్రహ దీక్షలు చేసినాం. అంతకుముందు రైతు దీక్షలు చేస్తేనే కాంగ్రెస్ పార్టీ దిగచ్చి తలొగ్గి రైతులకి ఈరోజు రుణమాఫీ చేసిందన్నది తెలంగాణ ప్రజలు మేధావులు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్.